గ్యామ్ హార్వెస్టర్ సిరీస్ లో డే 2 లో అయితే మనం ఎర్లీ మార్నింగ్ లేచి అయితే ఫీల్డ్ కి అయితే రెడీ అవుతున్నాం. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పొద్దున్న లేచిన వెంటనే ఇక్కడ మనకు అవైలబుల్ గా ఏమి ఉండవు. మనమే ఏదో ఒకటి ఎత్తుక్కొని అవైలబుల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఏదో అఫిషియల్ బిజినెస్ కాదు. ఎక్కడ హార్వెస్టర్స్ ఉంటే అక్కడే పడుకోవాలి. రూమ్స్ కూడా కొన్నిసార్లు అయితే ఏజెంట్లు ఇవ్వరు. ఇప్పుడైతే మనకి ఏజెంట్ రూమ్ ఇచ్చిండు. ఇక ఓన్లీ స్నానాలకు మాత్రం అక్కడ స్నానాలు చేసుకోవాలి. ఇక మన పొద్దున్న లేచిన వెంటనే ఏజెంట్ 5 ఎకరాల బిట్ ఉందని చెప్తే ఇక అక్కడికి వెళ్ళేసి మనం బండి దించేసినాం. దించేసి అందరికి అన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పేసి నేనైతే మళ్ళీ ఇంటికి బయలుదేరిన. ఇక మళ్ళీ 2-3 డేస్ తర్వాత వస్తా. ఎందుకంటే మన కొత్త ట్రాక్టర్ డెలివరీ రిజిస్ట్రేషన్ అన్ని ఉన్నాయి కదా. అండ్ ఇక బస్ స్టాండ్కి వచ్చిన. బస్ స్టాండ్కి వస్తే మాత్రం మామూలుగా లేరు జనాలు. బస్సు ఒకటి ఉన్నది, జనాలు బాగున్నారు. ఇక ఫైనల్ అయితే అటో ఇటో తిప్పలవాడైతే బస్సు ఎక్కినా గానీ బస్సులో మాత్రం సీటు దొరకలేదు. కచ్చిఫ్ అయితే కూడా కచ్చిఫ్ అయిన పడేసారు. అది ఏడవైందో కూడా అర్థం కాలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మామ. నెక్స్ట్ వీడియోస్ కోసం ఫాలో చేసి పెట్టుకో. బాయ్.